మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్ లైన్. అది పాపం భానుకి పంపించింది తన ఇంటికి వీడియో కాల్ చేసి ఇదా అదా అదా అంత పేషెన్స్ తో తీసుకొచ్చేటప్పుడు పాపం వేరే తీసుకొచ్చాడు. నేను అన్నాను ఊరికి మనం వేరేతో మేనేజ్ చేద్దాం అంటే లేదు లేదు అని చెప్పి మళ్ళీ పంపించింది ఆయన. నాకైతే ఇది కూడా బాగుంది అనిపిస్తుంది. అన్ని బాగుంటాయి మేడం, మీరు ఏది పెట్టుకుని వాటికి అందం వస్తాయి. ఇదే అవసరం లేదు. చాయ్ తాగలేదు. తాగలేదు. ఏం చేస్తావు? చంపిస్తావా? ఓకే గైజ్, కొత్తగా రాకేష్ గారు ఏదో చెప్పారు చేయమని, అది చేయబోతున్నాం మనం ఇప్పుడు. అందరు టీం వాళ్ళ గురించి ఏదో చెప్పాలని చెప్పి చాలా కిలాడి హరిని కనిపించినట్టు లేదు. హరినితో ఐ డోంట్ నో హౌ, చాలా ఒక చలిలాగా నాకు ఫీల్ వస్తుంది తనతో అయితే. దీనికంటే ఎల్లో బెటర్ ఉండేది అనిపిస్తుంది. ఇది అసలు బాగుందా? ఫన్నీగా లేదా? మీకు ఇలా ఇలా కాంబినేషన్ కనబడట్లేదు. అది వేస్తే బాగుంటుంది అంటున్నా. ఓకే ఓకే సార్. అది శివుడు లాగా అయిపోతుంది. పాము కూడా పెట్టచ్చండి. అదేంటి? అయ్యో, వాట్ ఇస్ ఆల్ దిస్? వీగన్ చీజ్ కేక్ చూడండి ఎంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ ఫర్ మేకింగ్ దిస్ సచ్ అ స్పెషల్ బర్త్డే. Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. Almost ready అయితే అయ్యాను. మేకప్ అన్నీ అయిపోయింది. ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ ఫినిషింగ్ టచెస్ లైక్ మై ల్యాషెస్, లెన్సెస్ ఇద్దాం వద్దా అని ఆలోచిస్తున్నాను ఇంకా. బట్ మేకప్ అయితే రెడీ. సండే ఎపిసోడ్ ఇవాళ చేయబోతున్నాం, 2 ఎపిసోడ్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నిన్న అయితే చాలా బాగా జరిగింది షూట్ అంతా, హ్యాపీగా తొందరగా అయిపోయింది. ఫినిష్ 10:30కి ప్యాకప్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇన్ ది ఎంటైర్ సీజన్ అంటిల్ నౌ 10:30కి ప్యాకప్ చేసి, లేదంటే 10:30కి ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ కాలేదు అలా చెప్పే విషయం. నిన్న అయితే చాలా హ్యాపీగా వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకుని ఇవాళ ఫ్రెష్గా, అంటే అంతా నిద్రపోయాను. ఇది ఇంకా కళ్ళు ఇలా చిన్నగానే ఉన్నాయి. ఇవాళ యాక్చువల్లీ బోత్ మై అవుట్ఫిట్స్ ఆర్ గోనా బి వెరీ సింపుల్ అని చెప్పలేము. బాగున్నాయి బట్ అంటే జిగిన అలా లేదు, కొంచెం సింపుల్గా బట్ చాలా చక్కగా ఉంది. అంటే వేసుకుంటే చాలా బ్యూటిఫుల్, ఇట్స్ సో ప్రిటీ. మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్ లైన్. అది పాపం భానుకి పంపించింది తన ఇంటికి. ఇక్కడ ఉన్నారు ఆయన తనతో పాటు. అది ఒక షాడో ప్యాలెట్ అది ఉంటే దానికి ఒక లైనర్ లాగా పెడితే బాగుంటుందని చెప్పి ఆయన ఒక్కసారి వెళ్ళారు, ఏదో వేరే తీసుకొచ్చారు. మై మిస్టేక్. మళ్ళీ పంపించింది అది లేదు ఇది చెప్పి. అంటే వేరే ఎవరైనా ఉండుంటే మేకప్ గురించి నాకేం తెలుసు అని చెప్పి ఆల్మోస్ట్ ఫైర్ అయ్యేవాళ్ళు వేరే వాళ్ళు కదా. ఎన్నిసార్లు చెప్తారు? ఎన్నిసార్లు కాదు, ఫస్ట్ టైం చెప్తే నేను మేకప్ అని నాకు తెలియదు, నేను అయితే చేయను అంటారు. ఆయన పాపం వెళ్ళి అక్కడి నుంచి వీడియో కాల్ చేసి ఇదా అదా అదా అంత పేషెన్స్తో ఇది చేసి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు పాపం వేరే తీసుకొచ్చారు. సో ఇది కాదు అని నేను అన్నాను ఊరికి మనం వేరేతో మేనేజ్ చేద్దాం అంటే లేదు లేదు అని చెప్పి మళ్ళీ పంపించింది ఆయన్ని. సో వస్తున్నారు ఆన్ ద వే. ఇలాంటి అబ్బాయి దొరికితేనే అమ్మాయిలు మీరు పెళ్ళి సెటిల్ అవ్వండి, లేదంటే అవసరం లేదు చెప్తారా. అంటే పని చేసే అతను అనేది కాదు, ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక కోఆపరేషన్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఊరికే ఏదో పనికి వాడినట్టు అలా అనేది నేను చెప్పట్లా. బట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్.
కానీ వాళ్ళ అమ్మాయి ఈయన ఇంట్రొడక్షన్ అయిపోయింది నిన్న టీవీలో. నిన్న కాదు, అంటే ఇది ఆబ్వియస్లీ వీఆర్ షూటింగ్ మచ్ లేటర్. ఈరోజు సండే. ఆ సండే ఎపిసోడ్లో భాను అండ్ ధనరాజ్ గారు చేసిన యాక్ట్లో అందరు అసిస్టెంట్స్ని స్టేజ్ మీద పిలిపించారు. సో నేను ఫస్ట్ రాకేష్ని పిలవడం, వాళ్ళైతే పెట్టారు కొంతమందిని, రాకేష్ని నేను పిలిచాను. ఆ పాట ఉంచున్నారనమాట. నిన్న రాత్రి షూట్ చేసి వెళ్ళినప్పుడు రాకేష్ అంటారు నాకు, ఒక్కవేళ వాళ్ళు పెట్టలేదంటే మీరు ఆ పాట మాత్రం ఎడిటర్ దగ్గర నుంచి నాకు తెప్పించండి, అంటే పెట్టలేని షార్ట్స్ కూడా ఉంటాయి కదా, అలా అడిగి ఇస్తే నేను సెపరేట్గా పెట్టుకుంటానని చెప్పి. సో నేను ఇవాళ పొద్దున యాక్చువల్లీ రాలేదన్నాడు, శివరాత్రి ఉంది నేను రాను ఇది అది చెప్పి వచ్చేసాడు అనమాట. పొద్దున వచ్చి ఫస్ట్ మాట అనేది అదే, నాది వచ్చింది అంటే, ఏంటి అంటే నాది ఎపిసోడ్ పెట్టారు అని. సో హ్యాపీ, ఎవరికి పెట్టలేదంట. మేమైతే వాళ్ళు పిలిచి చెప్పేది మాట నాది ధనరాజు గారిది ఇద్దరిదే ఉంచారు, మీ తండ్రి చాలా హ్యాపీ. ఇది బాగా అనిపిస్తుంది ఎవరైనా సమ్ రీజన్ కదా, సూట్ అయిపోయింది కలర్. హౌ డిడ్ యూ రిమెంబర్? ఇది చాలా పాతది, మనం ఆల్రెడీ వాడామంట, నాకే గుర్తులేదు. నాకు యాక్చువల్లీ చాలా గుర్తుంటుంది. అక్కడ అది ఉండేది. ఈసారి ఇదా ఏ షో ఇది ఏమో అటాచ్మెంట్ లేదు దానికి, బట్ ఇది బాగుండేది. సి దిస్ అండ్ దిస్, విచ్ వన్? ఇది కూడా బాగుంది. షో మీ దిస్ వన్. This is also nice. ఇది కూడా చేంజ్ చేసేస్తాను. ఇది తీసేస్తానైతే, ఓ పవరింగ్గా ఉంది. లైక్ రెండు పెట్టేస్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఒకటే పెడతాను. బట్ కలర్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచింగ్. రాకేష్ దా, ఇదా రానప్పుడు రాకేష్ చాలా సీరియస్గా ఉండాలి. రాకేష్ చెప్తుందరో చెప్పు. ఇదా నాకు ఇదే నచ్చింది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు అట్లా చెప్తా, నీ వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతుంది మేడం. అది వెనకాల తీయాలి. ఇది కూడా బాగుంది యాక్చువల్ గా కదా, క్యూట్ గా ఉంది ఇది. అంటే వెరైటీ. నిజంగా ఇది ట్రై కూడా నాకు తెలియదు. ఇందాక ఏదో అన్నో డైలాగ్ నేను బాగానే చెప్తా, ఈ వల్లే అంత కన్ఫ్యూజ్. ఇది కూడా బాగుంది. నాకు అది పెట్టారు, ఒకసారి చూడు. ఇది నాకైతే ఇది కూడా బాగుంది అనిపిస్తుంది. సారీ రాకేష్. యాక్చువల్గా అన్ని బాగుంటాయి, మీరు ఏది పెట్టుకుంటే దానికి వాటికి అందం వస్తాయి. ఇదే అవసరం లేదు, ఇదే బెస్ట్. విత్ సంథింగ్, దిస్ ఇస్ నైస్. విల్ స్టిక్ టు దిస్. చాయ్ తాగలేదు. తాగలేదు, ఏం చేస్తావు? చంపిస్తావా? వేడి చేయాలి, కొంచెం వేడి చేయాలి. గురించి ఓకే, గివ్ మీ ద ఏమన్నాలి, వాటర్ లిక్విడ్ బెటర్ కదా, స్టే ఉంటుంది. థ్యాంక్స్ టు బాను. కానీ ఏనవద్దా అనిపిస్తుంది, వేస్తే బాగుంటుందా? మరి ఓవర్ అవద్దా? లేదు, మై థింగ్ ఈజ్ స్కిన్ మీద అది ట్రాన్స్లేట్ అవుతుంది అసలు అనేది. బాగానే ఉంది కదా, బాగానే ఉంది. ఓకే, వీ కెన్ డూ ఇట్. ఆల్ రైట్, మిషన్ సక్సెస్ఫుల్. ఎక్స్పెరిమెంట్ మిషన్ కాదు. నైస్. ఇవాళ మహాశివరాత్రికి వెళ్ళకుండా పనికి వచ్చాడు చూడండి, మహాపురుష్. చల్లగా అయిపోయింది ఇది. రాకేష్ లేబుల్ నటాలియా లివింగ్ స్టోన్ అనేది కోయంబత్తూర్ వాళ్ళు బాగా చేస్తారు. అంటే వాళ్ళది ఇలాంటి అవుట్ఫిట్స్ నాకు చాలా ఇష్టం.
సో థ్యాంక్ఫుల్లీ వాళ్ళు మీ దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఉంది. ఇవాళ ఇవ్వడం జరిగింది. చాలా లైట్గా కంఫర్టబుల్గా ఉంది, బట్ అందంగా ఉంది. సో అదేనమాట, రెడీ అని చెప్తున్నారు బయట నుంచి. నేను వెళ్ళిపోతా. సీ యూ. హాట్ చాక్లెట్ ఉంది చేతిలో. చాలా బాగుంది. సెటప్ చూపిస్తా ఇవాళ. సో ఇలా ఉంటుంది నా టచ్అప్ బ్యాగ్. కన్వెన్షనల్ టచ్అప్ బ్యాగ్ నేను యూజ్ చేయడం చాలా టైం నుంచి ఆపేసాను అనమాట. ఇంకా ఇక్కడ కోమ్స్ అన్నీ ఉంటాయి. హియర్ ఐ పుట్ ఆల్ మై బ్రషెస్ అండ్ పెన్సిల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇక్కడ లిప్స్టిక్ అన్నీ, ఇది మిర్రర్. సో ఇదన్నీ ఇక్కడ పెట్టేసి, ఇది ఇక్కడ పెట్టేస్తే అయిపోయింది నా పని అంతే. వాటర్ బాటిల్ అండ్ ఫోన్స్, ప్యాడ్ అండ్ ఏదైనా తాగితే కూడా అది కూడా ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది పని. సో ఇది ఈజీ. ఏదైనా చేయాలంటే టక్కమని ఇక్కడి నుంచి లేపేసి. సరే మాస్టర్ వచ్చారు, రెడీ అవ్వాలి. సో నా క్యాట్ది విస్కర్ అన్నమాట. అంటే విస్కర్ అంటే ఏంటి తెలుసా? మీసం. అది అప్పుడు పడితే బెడ్ మీద నేను తీసుకొని ఇలా పెడతాను. అయ్యో దీంట్లో ఉండేది ఎక్కడ పోయింది? చిదేతుంది. నా వన్ ఆఫ్ మై క్యాట్స్ ఇస్ 15 years old. సీనియర్ క్యాట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ క్యాట్ నేను అంటే చిన్నప్పటి నుంచి చాలా క్యాట్స్ నా దగ్గర ఉండేవి. కానీ ఇప్పుడు అంటే ముంబై అని షిఫ్ట్ అయ్యాక పని అని స్టార్ట్ చేసిన తర్వాత మొదటి క్యాట్. అంటే ఐ డోంట్ బై యానిమల్స్. అంటే నేను యానిమల్స్ కొనడం అనేది నేను చాలా అగేన్స్ట్ ఉన్నాను ఆ కాన్సెప్ట్ అనేది. బికాజ్ యానిమల్స్ అనేది వస్తువు కాదు. అంటే ఇలాంటి ఏదైనా కొనడానికి జీవించిన బ్రతికి ఉన్న ఒక ఇది. సో అది నాకు చాలా కాన్సెప్ట్. ఐ హేట్ ఇట్. సో ఐ ఆల్వేస్ అడాప్ట్. సో నేను రెస్క్యూ చేస్తాను, ఫాస్టర్ చేస్తాను, అలాగే అడాప్ట్ చేస్తాను. సో ఉన్నవి అన్ని క్యాట్స్ నా దగ్గర ఫాస్టర్ అయ్యి అడాప్ట్ అయ్యేవి క్యాట్సే ఉన్నాయి. సో ఇతని షేరు ఒక 15 years ముందు అలాగే రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ క్యాట్ అండి ఉండిపోయింది మా దగ్గరే. సో రీసెంట్గా సో ఐ బ్రష్ ఫర్ అనమాట. గ్లవ్ ఉంటుంది, దాంతో బ్రష్ చేస్తాను. సో అతను కొంచెం ఆడడానికి స్టార్ట్ అయ్యి ముద్దుగా బయట చేసినప్పుడు పాపం పళ్ళు ఇరిగిపోయింది. ఇరిగి తీయడానికి రాలేదని కొంచెం గట్టిగా తీస్తే ఆ పళ్ళువే అక్కడ ఉండిపోయింది. బికాజ్ ఆబ్వియస్లీ సీనియర్ క్యాట్ కదా. సో ఆ పళ్ళు కూడా నేను తీసి పెట్టానమాట. నాకు అంటే ఐ రియలీ ఉండాలి నా దగ్గర అని చెప్పి, సో అది కూడా తీసి ఒకటి పెట్టాను. అలా ఉంటుంది షేరు అని చెప్పి. షేరు ఫోటో చూపిస్తాను మీకు. చాలా ముద్దుగా ఉంటుంది నా బచ్చ. చూడండి ఎంత ముద్దుగా ఉంది. అదేనమాట. 5:11 అయింది. ఇప్పుడు లంచ్ చేస్తున్నా. ఇంకా లంచ్ చేయాల. ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడే అయింది. రీల్ షార్ట్స్ ఉన్నాయి కొన్ని, అవి తీయాలి. కానీ మా ప్రశాంత్ అయితే లేరు. అయ్యో ఎప్పుడు పిలిచిన అవకాడో టోస్ట్ ఇప్పుడు ఎలా అయింది సాగీగా. తినబుద్ధి కాదు, సాఫ్ట్ అయిపోయింది మొత్తం. మీది ఒక వీడియో చూశాను నిన్న. మీరు అంతా చేస్తారబ్బా? అవునా? చాలా కిలాడి యారిని కనిపించినట్టు లేదు. అలా చేస్తారు, మీకు తెలియదు. ఒక్కొక్కసారి అలా చేస్తాడు అనమాట. హరినా ఎన్ని రోజులు హరినే పాపం కొంచెం ఇతను కమెంట్ చేస్తున్నా చాలా చాలా తెలియదు. అవునా? అంతే కనిపిస్తాడు. అవునా? కరెక్ట్ కరెక్ట్. 1 second. ఆ వీడియో చూపిస్తే ఎవరు నమ్మరు తెలుసా హరిని. నన్నే అనుకుంటా. ఇలా ఎవరు చేయరు అబ్బాయిలు. లేదు, ఆ వీడియో చూస్తే బా అంత మంచి అబ్బాయి. అది కాదు, నువ్వు చూడలేదు కదా వీడియో. మరి అలా నీకు నీ అమ్మాయి ఎప్పుడు కోపం పెడితే నువ్వు అలా చేస్తావా? నీల్ డౌన్ అవి అంత ముద్దుగా ఉంది అది. మరి అంటే నేను ఒకటి చెప్తా, సైకాలజికలీ అంటే అబ్బాయిలకి అది ఉంటుంది. ఎందుకని నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఆ యాటిట్యూడ్. చాలా బాగా నచ్చింది బాను. ఐ రియలీ అంటే అదృష్టం. అరే నీకు నేను ప్రతిసారి చెప్తాను నిజంగా.
అప్పుడప్పుడు నాకు ఒకటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఏదైనా అంటే ఇంకా నాకు సారీ చెప్పాలి, సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ సారీ. ఎంత బాగుంది అది, ఒకసారి చూపిస్తాను ఎంత బాగుంది నిజంగా. ఎవరికి తెలియదు, మా మమ్మీకి చూపిస్తే తిట్టింది ఎందుకు అలా ఎడిట్స్ చేస్తావు నేను అని. చూపినా బాను, పర్లేదా? అంటే మ్యాన్ ఈగో అంటారు కదా, ఇది నిజం అంట, ఇది వాళ్ళిద్దరికి తెలియదు ఇది వీడియో షూట్ అవుతుందని. అరే సారీ చెప్పంటుంది మళ్ళీ లాస్ట్ లో. అయ్యో సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. బాగుంది చూడండి. చాలా ఫొటోస్ వచ్చాయి నా దగ్గర, అసలు ఇదంతా ఫొటోస్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే గైజ్, కొత్తగా రాకేష్ గారు ఏదో చెప్పారు చేయమని, అది చేయబోతున్నాం మనం ఇప్పుడు. అంటే నాతో పని చేసిన అందరు టీం వాళ్ళ గురించి ఏదో చెప్పాలని చెప్పి, అంటే బేసిక్గా ఏంటంటే అతని గురించి చెప్పాలని ఆయనకి ఉంది. బట్ సరే మనం చేద్దాం అందరి గురించి. సో ఇప్పుడు సాయి చేస్తున్నారు కాబట్టి సాయి గురించి స్టార్ట్ చేద్దాం, అంటే సాయి గురించి మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. సో సాయి నా దగ్గర వేణు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారని నాకు అంత, ఐ థింక్ నీతోనే డాన్స్ సీజన్ 2 నుంచి మేబీ జాయిన్ అయ్యారు. సో అందరికంటే జూనియర్ సాయి అనుకుంటా. లేదా? అరే నేను 2021 నుంచి వర్క్ చేస్తున్నాను మీ దగ్గర, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. 2021 లో వెబ్ సిరీస్ చేసినప్పుడు మీరు చేశారు అప్పుడు ప్రమోషన్స్ కి నేనే వచ్చాను. ప్రమోషన్స్ కి. ఓకే ఓకే. బేబీ జోడి 1 అండ్ ఐ థింక్ నీతోనే డాన్స్ సీజన్ 1 వేరే ఎవరు చేసి ఉంటారు. సో అవును, సో అందరికంటే పాత అయితే సాయి, బట్ మధ్యలో బ్రేక్ వచ్చింది. బాగా చేస్తారు, అంటే నాకు ఎలా కావాలి అది బాగా అర్థం చేసుకొని అది చేయడం. అంటే నాకు మరీ కాంప్లికేటెడ్ హెయిర్ స్టైల్స్, మరీ ఎక్కువ బ్రేడ్స్ కానీ ట్విస్ట్లు కానీ అవన్నీ నాకు ఎక్కువ చేస్తే, బేసిక్లీ నాకు ఏంటంటే ఎక్కువ పిన్స్ అన్ని పెడితే నాకు అంత ఇష్టం లేదు, చిరాక్గా ఉంటుంది. కాబట్టి ఈజీ హెయిర్ స్టైల్స్ కానీ అందంగా ఉండాలి, అంటే మరీ బ్రేడ్స్ కానీ మరీ ఇది కానీ, బికాజ్ మన కూర్చోది కంటిన్యూస్గా ఒక మినిమం 7-8 hours ఉంటుంది. కాబట్టి నాకు అంటే అంత ఇష్టం ఉండదు. సో నేను చెప్పిన విధానికి కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి ఎగ్జిక్యూట్ చేయడం అనేది సాయి బాగా చేస్తారు. అలాగే ఎప్పుడైనా నాకు హెయిర్ డ్రెస్సింగ్ మొత్తం అయ్యాకనే తెలుస్తుంది మా ఫేస్కి అది సూట్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఒకవేళ నాకు నచ్చలేకపోతే, సరే ఇది బాగాలేదు సాయి మనం వేరే ఏదైనా ట్రై చేద్దామని చెప్తే కూడా ఆయన చేస్తారు అనమాట. సో ఎక్కువ మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. అంటే పూర్తిగా సీజన్లో ఐ డోంట్ థింక్ ఒక 10 words కూడా మాట్లాడుంటారు. ఇంకా అంటే గమ్మని పని చేస్తుంటారు. ఓకే సరే ఇంతే మాటలు అనమాట. సో బాగుంది, సిన్సియర్గా ఉన్నారు, బాగా చేస్తారు. సో అదనమాట సాయి గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడదాం? హరిణి ఇక్కడే ఉంది కాబట్టి. సో హరిణికి నాకు పరిచయం అయింది చాలా సంవత్సరం అయింది ఆనెస్ట్లీ. ఏదో ఒక ఫోటోషూట్ చేశాను నేను. ఆ ఫోటోషూట్కి తన స్టైలిస్ట్గా వచ్చింది. అస్సలు అప్పుడు మాటలే లేదు, ఏమీ మాట్లాడలేదు. ఊరికే నేను అడిగితే ఓకే ఓకే అని చెప్పి, చాలా సన్నగా ఉండేది, హెయిర్ కూడా ఇంత షార్ట్గా బొప్పకట్లాగా, కానీ బాగుంది. తర్వాత అసలు మరి టచ్ ఏం లేదు. నాకు బీబీ జోడి వచ్చినప్పుడు, అంటే డీ చేసినప్పుడు నేనే అవుట్ఫిట్స్ చేసేదాన్ని. అంటే ముంబై నుంచి నేనే ఫ్యాబ్రిక్స్ తీసుకొని అక్కడే మంచి టైలర్తో నాకు ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేసి తీసుకోవడం అయినా సరే, అలాగే రెడీమేడ్స్ కూడా ముంబైలో బాగా దొరుకుతాయి కాబట్టి అలాంటివి అయినా సరే తీసుకుని నేనే
నేను అమ్మగారు వెళ్ళి షాపింగ్ చేసి ఏది సెట్ అవుతుందని ఒక సూట్ కేసులో 6 ఎపిసోడ్స్ మనం అప్పుడు చేసేవాళ్ళు. సో 6 ఎపిసోడ్స్కి ఒకేసారి అన్నీ తీసుకొచ్చి సెట్ అయ్యి ఉండేది. కానీ బీబీ జోడి అప్పుడు అంటే అమ్మగారికి కూడా కొంచెం హెల్త్ అంతా సరిగ్గా లేదు, నాకు కూడా అంత టైం లేదని చెప్పి నేను హరినికి అడగడం జరిగింది. సరే హరి కెన్ యూ స్టైల్ ఇట్ ఫర్ మీ అని చెప్పి, సో తను కూడా అవును చేస్తానని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ సీజన్ నీతోనే డాన్స్ కూడా కంటిన్యూ అయిపోయింది, బాగా జరిగింది అన్నీ. అంటే కానీ ఏమో ఈసారి కదా ఈ సీజన్లో చాలా బాగా క్లోజ్ అనిపిస్తుంది నాకు హరిని. అంటే నేను వేరే ఒక యాడ్ షూట్ కోసం కూడా తనకి తీసుకెళ్ళాను, అక్కడి నుంచి అయినా సరే. సో తన కొన్ని విషయాలు అప్పుడు బీబీ జోడి నుంచే కొన్ని విషయాలు తన లైఫ్లో జరుగుతుంది, అది ఓపెన్గా షేర్ చేయడం అయినా సరే. సో తన పర్సన్గా ఎలా ఉంది అని అప్పుడు తెలిసి బాగా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు అంటే ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి అపార్ట్ ఫ్రమ్ హరి. నాకు చాలామంది అడుగుతారు కూడా స్టైలిస్ట్ వాళ్ళు ఒక ఎపిసోడ్కి మాకు ఇవ్వండి అని. అంటే నేను ఎలా చెప్పాలి, ఊహించలేకపోతున్నా. అంటే తన లేకపోతే నేను అసలు వద్దనిపిస్తుంది నాకు. వాట్ ఎవర్ షీ ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్ ఫర్ మీ అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అదే అనమాట హరిని. హరినితో పాటు అంటే కనిపించకుండా ఒక మనిషి ఉన్నారు, కానీ మాకైతే నిజంగా పెద్ద సపోర్ట్ అయినా ఇక్కడ షూట్ చేసినప్పుడు. నేను చెప్పాను కదా పొద్దున కూడా ఇవన్నీ ఏదైనా కావాల్సింది ఉంటే వెళ్ళి, అలాగే నిన్న ఆ డెనిమ్ ఇది ఈ డెనిమ్ ఏమో నిన్న తను వెళ్ళి తీసుకొచ్చింది ఇక్కడ మాల్ నుంచి. ఇక్కడ బాగుంది కానీ సైజ్ నాకు కొంచెం పెద్దగా ఉంది, లూజ్గా ఉంది. తను అనింది నేను ఆల్టరేషన్ చేపిస్తాను, నన్ను ఎందుకు మన చిన్న సైజ్ కొంటే అయిపోయిద్ది కదా పని అని చెప్పి. సో సరే అని షీ కాల్డ్, చిన్న సైజ్ కావాలి ఎక్స్చేంజ్ చేయడానికి అని చెప్పి. షీ డెంట్ కాల్, భానుకి ఇచ్చింది ఆ ప్యాన్ని. భాను పాపం కాల్ చేసి ఎక్కడ లేదు, బెంగళూరులో ఉంది, అక్కడి నుంచి పిలిపిద్దామని చెప్తున్నారు అనమాట. నేను అన్నాను ఎందుకు అంత కష్టం అంటే, లేదు పొద్దున 6 o'clock బస్సులో బయలుదేరితే వచ్చేస్తుంది ఈవినింగ్ దాకా అని చెప్పి. సో అంత సిన్సియర్గా అంటే ఆయనకి ఇట్స్ నాట్ నీడెడ్, అంత ఆయన చేయడం అనేది అవసరం లేదు. బట్ అది తన గురించి, అంటే తన నా కోసం చేస్తుంది అది చూసి తనకి ఆ సపోర్ట్ ఇవ్వడం అనేది, ఎక్స్ట్రా స్టెప్ వెళ్ళి ఏం కావాలి అది చేయించడం అయినా సరే. ఎన్నిసార్లు అవుతుంది యాక్సెసరీస్ ఏదో లేదు అలా చెప్పినప్పుడు పాపం భాను వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. అంటే అబ్బాయిలకి మేకప్, హెయిర్, అవుట్ఫిట్స్ ఇవన్నీ గురించి అంతా తెలిసి ఉండదు, బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా అది చేయడానికి. తన కోసం అయినా సరే నా కోసం అయినా సరే ఆ ఇంట్రెస్ట్కి అది ఎక్కడైనా బయటికి వెళ్ళారు పాపం. హీ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ హీ ఈజ్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. అంటే ప్యాసివ్గా అని ఆయన చేసిన పని అంటే నాకు నిజంగా ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ దాట్, ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్, ఫర్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గివ్స్ హరిని. సో అదేనమాట. తర్వాత ఇవన్నీ వ్లాగ్స్ మీరు చూస్తున్నారు, అది షూట్ చేసేది ఎవరంటే బిహైండ్ ద కెమెరా ఎవరనేది విక్రమ్ అని ఆయన ఉన్నారు. చాలా పేషెన్స్, అంటే వీ హ్యావ్ కంటిన్యూస్ షూటింగ్ అవర్స్. చాలా రండి విక్రమ్ పిలుస్తారా రండి. కొన్ని స్కెడ్యూల్స్ ఇప్పుడు కొంచెం పర్లేదు, బట్ ఇంతకు ముందు ఉన్న స్కెడ్యూల్స్కి ఇట్ యూస్ టు బి రియలీ హెక్టిక్. సో పేషెన్స్తో వెయిట్ చేయడం అయినా సరే, అక్కడ ఏదైనా ఆపర్చునిటీ వస్తుందని చెప్పి అంటే అక్కడే ఉండడం అయినా సరే, చాలా సెట్లు లోపల. అలాగే భోజనం అనేది టైమింగ్ ఉండదు, ఏముండదు. నేను ఎప్పుడూ బయట వస్తాను, నాది బయట ఏదైనా తీసుకోవాల్సింది వస్తుందని చెప్పి ఆయన వెయిట్ చేయడం అయినా సరే. సో ఆయన విక్రమ్ అని E3 మీడియా నుంచి ఉన్నారు వీళ్ళు. చాలా అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఎంత లేట్ అయినా సరే మొత్తం అంతా చాలాసార్లు నేను ఎక్కువ మాట్లాడతాను, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను. సో అలా మాట్లాడినప్పుడు ఆ కెమెరా పట్టుకుని ఉండడం అంతసేపు ఏమీ ఇరిటేట్ అవ్వకుండా ఈజ్ అ బిగ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, మీరు బాగా చేస్తున్నారు కాబట్టి బ్లాగ్స్ బాగా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అలాగే ఇంకొకరు ఉన్నారు, బయట ఉంటారు ఆయన, ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు, ప్రశాంత్ అని చెప్పి E3 మీడియా నుంచి. ఈయనే భాను గారు అని చెప్పాను కదా మీకు. మొత్తం అంతా
బిహైండ్ ద సీన్ అని ఆయన చాలా 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 సపోర్ట్ ఉంటుంది మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ భాను. అందరి గురించి మాట్లాడుతున్నాను. యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ బట్ స్టిల్ యు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్, యూ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు టీంలో. సో థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. యా మీన్స్ అ లాట్. అలాగే పక్కనున్నారు ప్రశాంత్. ఆయన మెయిన్ ఏంటంటే ఫొటోస్ బాగా తీస్తారు నాకు ఈ సీజన్లో. అంటే ఇంతకి ముందు ఎలా అయిందంటే ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ మనం ఏదో ఒక ఫోటోగ్రఫర్తో కోఆర్డినేట్ చేసి పిలవడం. సో ఆయన E3 మీడియా నుంచే ఉన్నారు. ఫర్ ఎవర్ స్టూడియోస్ అని ఆయన ఇన్స్టా ప్రొఫైల్ ఉంది. సో ఆయన బికాజ్ E3 మీడియా నుంచి ఉన్నారు, కంటెంట్ కూడా ప్లాన్ చేస్తారు, ఎడిట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే మొత్తం ఛానల్ హ్యాండిల్ చేసేది ఆయన కాబట్టి ఇక్కడ ఉంటారు. సో ఫొటోస్ది ఇప్పుడు ఇంత ఈజీ అయిపోయిందంటే నాకు ఎప్పుడు టైం దొరికితే ప్రశాంత్ తీస్తారు, ఇంత బాగా తీస్తారు. అంటే కొన్ని ఫొటోస్ అయినా తీసేది చాలా దానికి అప్రిసియేషన్ వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. అలాగే రీల్స్ కూడా ఆయనే చేసేది, కూడా ఎడిట్ కూడా ఆయనే చేపిస్తున్నారు. సో హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అని చెప్పొచ్చు. అంతే అయిపోయింది. ఇంకా ఎవరు లేరు, అయిపోయింది. ఇంకా ఎవరు లేరు, ఇంకా ఎవరు చాలు మనకి. కాదు, ఇంకో ఉన్నారు అంటే ఉన్నాడు. అతని గురించి చెప్పకపోతే ఇన్కంప్లీట్ ఉంటుంది. అంటే నిజంగా ఇవాళ మహాశివరాత్రి నేను ఉండలేను, ఊరు నుంచి ఫోన్ వస్తున్నాయి, అవన్నీ అయినా సరే నా కోసం ఉండిపోయాడు, వెళ్ళలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. అంటే నేను చెప్తాను కదా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఐ కెనాట్ ఇమాజిన్ నా షూటింగ్ విదౌట్ దెమ్. అంటే వాళ్ళు ఉండాలి, నాకు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలంటే, నేను హ్యాపీగా షూట్ చేయాలంటే వీళ్ళందరూ పక్కన ఉండాలి. రాకేష్ చేసిన గోళ్ళకి అవన్నీ మొత్తం అంతా కన్ఫ్యూజన్, మిస్కమ్యూనికేషన్ అవన్నీ అయినా సరే అంటే ఆయన ఉంటే బాగుంటుంది నాకు. నేను సరదాగా ఉంటాను, అతనికి తిట్టడం అయినా సరే, కొట్టడం అయినా సరే, ఆయన ఏదో రివర్స్గా చెప్పడం అయినా సరే, ఐ రియలీ ఎంజాయ్ ది ఎంటైర్ థింగ్ దట్ గోస్ ఆన్ విత్ హిమ్. బాగా చేస్తారు పని కూడా, హీ రియలీ వర్క్స్ హార్డ్. అంటే మనకి ఉండదు బట్ చాలా రన్నింగ్ అరౌండ్ ఉంటుంది. నేను చాలాసార్లు ఇక్కడ మర్చిపోయి అక్కడ వెళ్తాను. సో అది ప్రతిసారి తీసుకురావడం, అక్కడ కట్ అయిపోతే వెంటనే స్టేజ్ ఎక్కి వచ్చేస్తాడు తీసుకెళ్ళడానికి రావడానికి. ఫుడ్ కూడా నేను తినని వరకు ఫుడ్ తినరు, వెయిట్ చేస్తాడు, మీరు తినండి తర్వాత నేను తింటాను, ఎంత లేట్ అయినా సరే. నాకు టైమింగ్ ఉండదు. సో చాలా అంటే చాలా సిన్సియర్. థ్యాంక్ యూ రాకేష్, నువ్వు ఇప్పుడు సరదాగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. సో ఇదేనమాట చిన్న టీం. అంటే నాకు ఎక్కువ మంది పెట్టుకొని వాళ్ళందరితో అంటే కోఆర్డినేట్ చేయడం అయినా సరే, ఇదే అయినా సరే. ఇప్పుడు రాకేష్ మొత్తం అందరికీ టైమింగ్ చెప్పడం అన్నీ రాకేషే చేసిస్తాడు. సో ఆ హెడేక్ అయితే లేదు. సో ఇట్స్ ఇనఫ్ అంటే అనిపిస్తుంది నాకు. అందరూ చాలా బాగా సిన్సియర్గా చేస్తారు కాబట్టి నాకు అస్సలు తలనొప్పి ఉండదు. ఇంకొకరు ఉన్నారు కాస్ట్యూమర్, అయినా బాగా మనకి హెల్ప్ చేసి ఫుల్ సీజన్ ఆయన చేశారు, ఆయనకి రమ్మన్నారు. ఈయన చూడండి అసలు అంటే నాకు పర్సనల్ అనేది లేదు, అయినా నా టీంలో అని చెప్పలేము. బట్ నాకు ఎన్ని అవుట్ఫిట్స్ ఇప్పుడు అన్ని ఆల్టరేషన్స్ అన్ని వచ్చినప్పుడు హరిని వెళ్ళేది ఆయన దగ్గరే. ఆయన ఏమి అంటే నిజంగా మీరు ఒక లెహంగాది చూసుంటారు, అంత పెద్ద ఆల్టరేషన్ వీళ్ళిద్దరు కూర్చొని అంత టైం ఇచ్చి చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ప్రతిసారి ఆల్ మై అవుట్ఫిట్స్ ఆల్టరేషన్స్ పెద్ద అయినా చిన్న అయినా వెంటనే చేసి చక్కగా చేసి, ఇప్పుడు డెనిమ్ కూడా చేశారు హరిని అంటుంది, ఎంత చక్కగా చేశారు అసలు తెలియట్లా, చిన్న సైజ్ చేశారని చెప్పి. సో అంత బాగా చేస్తారు, ఎప్పుడు అంత యాక్టివ్గా చేయాలని. సో థ్యాంక్ యూ. కంపెనీ అయినా మీ పేరు కొండల్ అని అంత నేను ఇప్పుడు అంత కలిసి మాట్లాడలేదు. బట్ ఇప్పుడు అందరి గురించి చెప్తున్నాను కాబట్టి మీ గురించి తప్పకుండా చెప్పాల్సింది వచ్చింది. అలా అన్నమాట. ఏదైనా ఉంటే అన్న అని ఫోన్ చేసి ఇది అది ఒకటి ఉంది డౌట్ అంటే నువ్వు తీసుకురామ్మా, నేను చూస్తాను. అదే అంటే ఇప్పుడు కూడా చెప్తే కత్తిరి తీసుకురా సీజరు అదే ఒకసారి అదే. సో అన్ని ఫస్ట్ చేస్తా, మీకు ఏం చెప్పినా అవును చేసేస్తారు బాగా చేస్తారు. అంటే తెలియదు
ఏదో చేసినట్టు. సో ఆయన తప్పకుండా నా అన్ని లుక్స్కి చాలా చాలా ఆయన సహకార్యం ఉంది కాబట్టి అంత బాగా వచ్చినాయి. ఓకే సో యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హిందీయా ఇది మ్యాచ్ అవుతుంది. థ్యాంక్స్ రాకేష్. బ్లాక్ పెన్సిల్ ఇవ్వు. దీనికంటే ఎల్లో బెటర్ ఉండేది అనిపిస్తుంది. ఇది అసలు బాగుందా? బాగుంది. ఫన్నీగా లేదా? సగం ఐ షాడో వేసినట్టు ఆ కలర్. అసలు మీకు ఇలా కాంబినేషన్ కనబడట్లేదు. అది వేస్తే బాగుంటుంది అంటున్నా. ఓకే ఓకే సార్. మహాశివరాత్రికి మనం శివుడు లాగా చేసేది నేను అదే అందాం అనుకున్నాను కదా. అసలు ఆ కొండ పెట్టి పెట్టాలి. ట్రిపుల్ టాంగ్ చేస్తే మనకి ఇట్లా కానీ వేరేగా ఇది బ్లేజర్ కి బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. అది చేస్తాను. అది శివుడు లాగా అయిపోతుంది. పాము కూడా పెట్టచ్చు. లేదు అది బాగుంటుంది. అది బాగుంటుంది యాక్చువల్ గా. అలా పెట్టేసి దానికి ఏదైనా చైన్స్ ఏమన్నా క్రియేటివిటీ చేద్దాం. పోనీ అందాం ఇలా. ఓకే. పోనీ వద్దు కదా. ఇప్పుడు సాయంత్రం తీసారు కదా ఉన్నట్లు తీద్దాం. మరి బ్లేజర్ మీద బాగుంటుంది. కొండ ఇస్తే పైన వేసి వేసి. అదేంటి? అయ్యో వాట్ ఇస్ ఆల్ దిస్? అయ్యో ఇక్కడే రాకేష్ ఏంటిది? ఎవరిది ప్లాన్ చేసేది? యువా? అందరూ అనుకున్నాం. ఎందుకు ఇది మళ్ళీ దీనికి వీగానని రాసుద్ది. వావ్ సో బ్యూటిఫుల్. అయ్యో లైట్ అని ఆఫ్ చేసి ఏం చేస్తున్నారు? సూపర్ యార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్. దిస్ రియల్లీ మీన్స్ అ లాట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. కేక్ కూడా వచ్చింది, వీగన్ కేక్. మై గాడ్ రియల్లీ. ఓకే కట్ చేయనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Thank you so much, you guys. Thank you. Oh, sorry, వాళ్ళకి బిస్కెట్ వచ్చింది. Thank you. కెమెరా అడ్వాన్స్ సర్టిఫికెట్. Thank you. అబ్బా థ్యాంక్ యూ. కేక్ బాగుంది. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. ఇది తీసుకోండి మీ స్పూన్. తీసేదే ఇంకా నేను తినలేరా అంతా. కొంచెం పెట్టి అబ్బా థ్యాంక్ యూ. అయ్యో. వెళ్ళిపోయారు. నేను చూస్తా, నాకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఐమ్ గోయింగ్ టు గివ్ ఇట్. నాకు తెలుస్తుంది చూడే వెంటనే ఇది నిజంగా అవసరం లేదు. యూ విల్ ఓన్లీ వేర్ ఇట్. నేను తీసుకోను అస్సలు. వాచెస్ అంటే నాకు ఇష్టం, బట్ నేను గిఫ్ట్ అని ఎప్పుడు తీసుకోను బికాజ్ ఐ నో హౌ ఎక్స్పెన్సివ్ దే ఆర్. చాలా బాగుంది కానీ ఇది నా తరఫు నుంచి చాలా రోజులు నేను అనుకుంటున్నాను. నాకు అంత ఎక్స్పెన్సివ్ నిజంగా ఎక్స్పెన్సివ్ కదా. ఐ వాంటెడ్ టు గివ్. చాలా బాగుంది కానీ నాకు నిజంగా నాకు గిఫ్ట్స్ అనేది నేను తీసుకోను. ఇవన్నీ ఓకే ఒక ఎమోషన్ గా అని చేస్తారు కానీ నాకు నిజంగా గిఫ్ట్స్ అనేది నాకు
అదేదిగా చాలా బాగుంది, బట్ ఇట్స్ వెరీ ప్రిటీ. ఐ రియలీ వాంట్ యూ టు వేర్ ఇట్. నో. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫర్ మేకింగ్ దిస్ సచ్ అ స్పెషల్ బర్త్డే. అసలు నేను అనుకోలేదు ఇవన్నీ జరుగుతుంది, ఎక్స్పెక్టేషన్ లేదు. అసలు గుర్తు కూడా నేను చేయను, వాళ్ళకి ఉందని కూడా నాకు తెలియదు. బట్ అయ్యో ఇది కరెక్ట్ సైజ్ ఉంటుంటే ఇప్పుడు యా, ఇది ఈజీ లాంగ్ రిమూవింగ్. ఓకే అదేనమాట. ఓకేనండి, మీరు రాకేష్ నిన్నే ఇచ్చాడు, ఇప్పుడు ఇవన్నీ ఉంది కాబట్టి మళ్ళీ ఇస్తున్నారు. సో స్వీట్. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్స్. అయిపోయిందా? అంత ఈజీ అయిపోయిందా? నేను షాప్కి తీసుకెళ్తా. నేను అదే అనుకున్నా, ఇది ఈజీ రిమూవల్, సో వి కెన్ జస్ట్ రిమూవ్ ఇట్ లైక్ దిస్. థ్యాంక్ యూ హరిణి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ స్పెషల్. అగైన్ వన్స్ అగైన్. ఏడకూడదు. చిన్న పిల్లలు చూస్తారు. నాది తీయండి ఇలా. అవునా? ఇంకోటినా? అదేనమాట. 10 అవుతుంది టైం, ఆల్మోస్ట్ 10. ఇంట్రోస్ మాత్రం జరిగినాయి. ఇంకా ఇవాళ ట్రయో మళ్ళీ ఎవరెవరు వస్తారు కదా గెస్ట్గా జోడీని సపోర్ట్ చేయడానికి, ఆ రౌండ్ అనమాట. జోడీకి సపోర్ట్ చేయడానికి గెస్ట్ వచ్చారు కదా, అది అందరూ చాలా చాలా బాగున్నారు. సో ఇంకా అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వలేదు, 5 minutes బ్రేక్ ఉందని చెప్పి నేనైతే వచ్చేసాను. ఐఎమ్ హ్యావింగ్ మై రైస్ విత్ వీగన్ బటర్ చికెన్. సో అదేనమాట. అంటే నాకు చాలా ఇష్టమైన ఇలా చికెన్ లాగా ఉంటుంది, బట్ చికెన్ కాదు. అంటే ఇది రియల్ చికెన్ కాదు, ప్లాంట్స్తో తయారు చేసిన చికెన్ అనమాట. బట్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. బటర్ చికెన్ గ్రేవీ ఎలా ఉంటుంది, సో ఇట్స్ ద సేమ్ టేస్ట్, బట్ జస్ట్ దట్ రియల్ చికెన్ అనేది కాదు. చాలా బాగుంది. ఇది తినేసి వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. ఇవాళ చాలా సరదాగా జరిగింది అన్నీ అంటే నేను అందరి టీం గురించి మాట్లాడడం అయినా సరే, తర్వాత బర్త్డే సెలబ్రేషన్ అయినా సరే, ఇట్ వాజ్ ఆల్ వెరీ అంటే షూట్ చేసినట్టు అనిపించాల. నిజంగా సరదాగా వెళ్ళింది. బట్ అవును, ఇవాళ లేట్ అవుతుంది. రేపు పొద్దున నాకు 12 o'clock ఫ్లైట్ ఉంది. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ గెట్ టు స్లీప్. అక్కడ నుంచి మళ్ళీ 6 hours డ్రైవ్ ఉంది ఫ్రమ్ లక్నో టు దుధ్వా. ఎల్లుండి నుంచి దుధ్వాలో సఫారీస్ ఉంటాయన్నమాట. సో ఐమ్ గోయింగ్ టు సెలబ్రేట్ మై బర్త్డే ఇన్ దుధ్వా. పొద్దునే పార్క్లో ఉంటాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అంటే నాకు ఎలా కావాలి బర్త్డే సెలబ్రేషన్ చేయడం అనేది, అలా చేస్తున్నాను. నిజంగా ఎదురు చూస్తున్నాను. అండ్ ఇంకో ఫన్నీ విషయం జరిగింది. అందరూ ఇలా ఇవాళ జీన్స్ అని దీంట్లో ఉన్నాం కాబట్టి, మాస్టర్ అయిన తమిళ సాంగ్ కచేరీ ఏదో చేశారు కదా కొరియోగ్రఫీ, దానికి ఇక్కడ మనం చేద్దాం ముగ్గురు మంచి జీన్స్లో ఉన్నామని ప్లాన్ చేశారు. నేనేమో వేసేది ఇంత పెద్ద బ్లాక్ హీల్స్. ఇది చూడండి ఎంత పెద్ద హీల్స్ అనమాట. అసలు ఇది అలవాటు కూడా లేదు, బికాజ్ ముందు నుంచి కొంచెం ఇలా కర్వ్ ఉంది. సో నాకు అంటే ఇలాంటి హీల్స్ది అంత అలవాటు లేదు. ఆయన ఏమో జంప్ లాగా మూవ్మెంట్ ఏదో చూపిస్తున్నాను. అప్పుడే చెప్పాను నేను జంప్ అయితే చేయలేను, నేను మామూలుగా చేశాను. ఇంత కూడా చేయలేవను అని చెప్పారు. సరేలే అని చేసినప్పుడు కాల్ ట్విస్ట్ అయ్యి పడ్డాను. ఇప్పుడు ఈ థాయ్కి స్పాజం వస్తుంది. కానీ ఓకే, తర్వాత ఫ్లాట్స్ వేసుకొని మేనేజ్ చేశాను ఎలాగైనా. అదే విషయం. అయిపోయింది, రెడీ అంటున్నాను. Thank you so much for watching this one. I shall see you very, very soon in the next one.
If you like this video, give it a thumbs up, share it with your friends and family, and do consider subscribing to the channel if you haven't already. I shall see you very soon in the next one. Until then, stay safe, feel good, and be blessed. Bye.